సాయిరామ్ సార్. బ్రహ్మర్షి డాక్టర్ డిఎస్ శాస్త్రి గారు. సాయిరామ్ సార్, స్టార్ట్ చేయండి. సాయిరామ్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే రుద్రాయ. ఇప్పుడు మనం చదువుకున్న ఆదిత్య మంత్రం, సూర్య మంత్రాలు చదువుకున్నాం. సూర్య అథర్వ శీర్షం. సో అందులో హస్తాదిత్యే తరతి అనే మాట చెప్పాడు. అది వినుంటారు మీరందరూ. నక్షత్రంతో కూడిన ఆదివారం ఎక్కువ విశేషము అని దాని అర్థం. దీని అర్థం ఏంటంటే చంద్ర సూర్యాత్మకం, చంద్రుడు సూర్యుడు వాళ్ళిద్దరూ పరమేశ్వరుడు యొక్క లోచనాలు అని. ఏ జ్ఞానం మనం పొందాలన్నా సాధారణ జ్ఞానం అంతా లౌకిక లోచనాలతో పొందుతాము. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అంతర్నేత్రంతో పొందుతాము. ఎప్పుడు నేత్రం అంటే అప్పుడల్లా కూడా జ్ఞానానికి రిప్రజెంటేటివ్గా మనం దాన్ని తీసుకోవాలి. ఇవాళ పెక్యులర్గా దానికి తగ్గట్టుగా వారం పరంగా సోమవారము, నక్షత్ర పరంగా ఉత్తర నక్షత్రం, సూర్య నక్షత్రం. సో నక్షత్ర వారాలు రెండు కలిపి తీసుకునేటైతే సూర్య చంద్ర తత్వాలు ఈ కార్తీక మాసంలో చెట్టుచేరు సోమవారం నాడు ఇవాళ మనకు కనపడతాయి. సో దానికి తగ్గట్టుగానే ఇవాళ మనం చెప్పుకునే మంత్రం కూడా 5వ అనువాకంలో 7వ మంత్రాన్ని నమో మీఢిష్టమాయచ ఇషుమతేచ, 2 నామాలు ఉన్నటువంటి మంత్రం. అవకాశం ఉంటే ఇంకో మిగతా మంత్రం కూడా చెప్పుకుందాం. ఇవి చిన్న చిన్న మంత్రాలు, అంటే అఖండమైనటువంటి ప్రాక్టికల్ అర్థంతో చిన్న చిన్న మంత్రాలు. సాక్షాత్తు శంభు అంటే ఒక అవతారమూర్తి, భగవాన్ సత్యసాయిబాబా లాగా మన అవతారం వచ్చినటువంటి ఒక సందర్భంలో శివుడి యొక్క అవతారాలు ఎన్నో అనూహ్యం. నారాయణ అవతారాలు 15 దశ అవతారాలు అంటూ ఉంటాము. ఈ శివ అవతారాలు ఎన్నున్నాయో ఎవరికి తెలియదు. అన్ని సందర్భాల్లో ఈ శివతత్వం అవతరించి జగత్తుని, లోకాల్ని కాపాడటం జరిగింది. సో ఈ మీఢుష్టమాయ ఇషుమతే, ఈ 2 పదాలు కూడా అనేక సార్లు వెనకొచ్చినాయి. 1వ అనువాకంలో వచ్చినాయి. తర్వాత అంటే ఒక మాట ఆల్రెడీ మనం అనుకున్నాం, మంత్రాల రూపంలో సాక్షాత్ భగవన్ముఖంగా వచ్చినటువంటి ఇటువంటి పదాల్ని పునరుక్తి దోషం అని అనుకోకూడదు. వాటి యొక్క ప్రాధాన్యత పరంగా వాటిని అర్థం చేసుకోవాలి. వృక్ష అనే నామం చూస్తే కనీసం 6-7 సార్లు వచ్చి ఉంటుంది. నీలకంఠ నామం ఎన్నిసార్లు వచ్చిందో, ఈ రుద్ర అనే నామం ఎన్నోసార్లు వస్తుంది. ఇవన్నీ కూడా సాధనాపరంగా మనం అన్వయం చేసుకునేటట్టయితే నీలకంఠ అనేది ఏ మాదిరిగా మన సాధనలో మన మనస్తత్వం ఎట్లా ఉండాలి అనే విషయం మనకి చాలా స్పష్టం చేస్తుంది. సో ఆ నీలకంఠ తత్వంతో సాధన చేసేటట్టయితే హనుమంతుడి యొక్క సాధనలాగా క్షణకాలంలోనే ఆ భగవంతుడి యొక్క అనుభూతిని మనం పొందగలుగుతాము అన్న సంకేతం అందులో. ఏ మాదిరిగా మన జీవితాన్ని నడపాలి, మన సాధన ఏ మాదిరిగా ఉండాలి అనే దానికి ఆ వృక్షతత్వాన్ని, వృక్ష అన్నాడు, అరణ్యం అన్నాడు, వన అన్నాడు, కక్ష అన్నాడు, మళ్ళీ వృక్ష అన్నాడు. రుద్రానికి మకుటాయమానం లేకపోతే హృదయం లాంటి వేదాలకే రుద్రం హృదయం అయ్యేటట్టయితే రుద్రంలో హృదయం లాంటి చాప్టర్, సాధనాపరమైన చాప్టరు 8వ అనువాకంలో కూడా మళ్ళీ వృక్ష చెప్తాడు. ఈ 5వ అనువాకంలో అష్టమూర్తుల్లో ఉన్న 4 తత్వాల్ని భవ, రుద్ర, శర్వ, పశుపతి అనే 4 ప్రధానమైన భావాలుగా సృష్టికి ఆధారభూతమైనటువంటి 4 రుద్రతత్వాల్ని ఈ మాదిరిగా చెప్తే, మిగతా 4 తత్వాల్ని, అష్టమూర్తుల్లోని మిగతా 4 తత్వాల్ని మళ్ళీ పశుపతితో కలిపి 8వ అనువాకంలో మనం చూడొచ్చు. అంటే ఉగ్ర, భీమ, అవి ఏమిటి దీని అర్థము? సో ఏ మాదిరిగా సాధన చేయటం మూలంగా ఈ పంచభూతాలన్నీ కూడా మెట్టుగా మనం పైకి పోయి చివరికి ఆ ఆకాశానికి అతీతమైనటువంటి ఆ పంచ బ్రహ్మ పరమైనటువంటి భావాల్ని అందించే ఆ మిగతా 4 తత్వాలతో కూడా అర్థం చేసుకుని పోయేటట్టయితేనే
అల్టిమేట్ గా పొందవలసిన గమ్యం పొందుతారు అన్న మాటని ఇండికేట్ చేస్తూ దానికి సాధన ఎట్లా వృక్షంలాగా చెయ్యి. సో దాని ఇంపార్టెన్స్ బట్టి, ఆ నీలకంఠ తత్వం యొక్క ఇంపార్టెన్స్ బట్టి, అదే మాదిరి జాగ్రత్త పరంగా మాటి మాటికి చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే, ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎవడన్నా అజ్ఞానంతో పరిగెత్తుకుంటూ పోతూ ఎదురుకుండా వాడు గమనించుకోకుండా పరిగెత్తుకుంటూ పోతున్నాడు. వాడి ముందు బావో లేదా ఒక పెద్ద ఊబో ఉన్నది, అందులో పడితే మనిషి చచ్చూరుకుంటాడు. దూరంగా వెనకాల ఉన్నాడు, మనం పట్టుకునే పరిస్థితులు లేవు. వాడిని పెద్దగా ఆగు ఆగు ఆగని అరుస్తాం. ఆగు ఆగని 4 సార్లు గట్టిగా చాలా రిపీటెడ్గా చూడటంలో మన ఉద్దేశం ఏమిటి? ఏదో విధంగా వాడు మన ఆతృత చూసి వాడు ఆగిపోవాలని ఆగు అని ఒకసారి చెప్పిన తర్వాత మళ్ళీ రెండోసారి మూడోసారి చూడడానికి ప్రత్యేకమైన అర్థం ఏమీ లేదు. మొదటిసారి చెప్పిన అర్థం ఏదైతే ఉంటుందో రెండోసారి మూడోసారి చెప్పడంలో కూడా అర్థం అదేనా సరే, దానిలో ఉన్నటువంటి ఆ ప్రబలమైనటువంటి దాని యొక్క ఇంపార్టెన్స్ ని మనకు అర్థం చేసేదానికి జాగ్రత్త పరంగా ఆ మాదిరిగా మనం అర్థం చేసుకోవచ్చు. సో సాధనాపరమైనటువంటి జాగ్రత్తల్ని, దాని యొక్క ఇంపార్టెన్స్ ని మనకి తెలిపేదానికి నీలకంఠ నామాన్ని, వృక్షనామాన్ని మాదిరిగా చెప్పినప్పుడు ఇక్కడ జాగ్రత్త పరంగా, హెచ్చరిక పరంగా ఇది బాణాన్ని 36 సార్లు చెప్పారు. ఒకే బాణము, అంబు, బాణము దానికి అన్ని రకాలుగా చూడటంలో ఒకటి మనస్సంకల్ప పరంగాను లేదా సృష్టి పరంగాను ఈ మనసుకి జన్మకి ఉన్నటువంటి సంకల్పాన్ని అర్థం చేసుకో. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయింది ఆ రుద్రుడి యొక్క బాణాలు లేకపోతే అంబులు, ధనస్సులు ఇవే కనపడుతూ ఉంటాయి. ఏమిటి సాంకేతికంగా దీని అర్థం? అన్ని సర్వకాల సర్వ పరిస్థితుల్లో కూడా వీ హ్యావ్ టు బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్. మనసు కనుక అటు ఇటు పోయిందా, మనసు కనుక అటు ఇటు పోయిందా, ఆ మనోసంకల్పానికి తగ్గట్టు జన్మ తప్పదు. మనోభావం కలిగింది లేకపోతే నూతన జన్మ కలిగింది. ఈ రెండింటికి సాంకేతికంగా వాటిని కనుక తీసుకునేటట్టయితే వాటిని 36 సార్లు చెప్పటం, ఒక్కొక్క సందర్భంలో ఏ సందర్భంలో ఏం చెప్పారనే వివరాలు కూడా మనం తెలుసుకున్నాం. అట్లా ఈ మీఢుషే తత్వాన్ని, ఇషుమతే తత్వాన్ని, ఇషుమతే అంటే అంబు, మీఢుషే అంటే వర్షం, ఈ తత్వాల్ని హెచ్చరికాత్మకంగా తీసుకోవచ్చు. కారణం ఏమిటి? దీన్నే నిగ్రహ అనుగ్రహ సమర్థతని భగవంతుడి యొక్క నిగ్రహ అనుగ్రహ సమర్థుడు భగవంతుడు అంటాం. నిగ్రహించడం అంటే ఏమిటి? దుష్టుల్ని నిగ్రహించేదానికి శక్తి గలవాడు, అట్లాగే భక్తుల్ని అనుగ్రహించేదానికి కూడా శక్తి గలవాడు. ఈ రెండిట్లో దేన్ని మీరు ప్రకోపింపజేస్తారో మీరే ఆలోచించుకోండి. అక్కర్లేని భావాలతో ఆ నిగ్రహత్వాన్ని ఉద్దీపింపజేస్తారా, లేదు సానుకూలమైనటువంటి భావాలతో అనుగ్రహ భావాన్ని ఉద్దీపింపజేస్తారా? అది మీకే వదిలేస్తున్నాను అన్న సంకేతం కూడా ఇందులో చూడొచ్చు. సో మీఢుష్టమాయ ఇషుమతే, మీఢుషేకే మీఢుష్టమాయ అర్థం వస్తుంది. అంటే అఖండమైనటువంటి శక్తితో అనుగ్రహాన్ని వర్షించే రుద్ర అని అనుకోవచ్చు. ఇషుమతే అంటే ఆల్రెడీ అఖండమైన శక్తి చెప్పాం కాబట్టి అదే అఖండమైన శక్తితో బాణాల్ని వర్షించే రుద్ర అని కూడా అనొచ్చు. అదే మన జన్మాంతర సంస్కారాలను బట్టి అఖండమైన మనోభావాల్ని, మనలో ఎన్ని ఎక్కువ మనోభావాలు ఉంటే అంత తక్కువ తృప్తి. అదే మన మీద అనుగ్రహం కనుక ఉండేటైతే ఆ మనోభావాలు కనుక తీసేసేటట్టయితే, తగ్గించేటట్టయితే, రిమూవ్ చేసేటట్టయితే, ఏకాగ్రం చేసేటట్టయితే అనంతమైన శాంతి, సంతోషం. సో ఈ సమర్థత అనేక రకాల రూపాల్లో ఉన్నటువంటి ఆ రుద్ర సమర్థతని ఏ క్షణాన మర్చిపోవద్దు అని మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేయటమే ఈ పంచమనువాకంలో ప్రత్యేకంగా జ్ఞాపకం చేయటంలో ఉద్దేశం ఏంటంటే, జగత్తుకి సంబంధించినటువంటి జగత్తులో నువ్వు పుట్టావు, ఇక్కడే నువ్వు పెరుగుతున్నావు, ఇక్కడే చనిపోవాలి. ఈ చనిపోవడం అనేది ఎట్లా చనిపోవాలంటే మళ్ళీ తిరిగి రాకుండా పోయేదానికి ప్రయత్నం చేయాలంటే ఈ మాట గుర్తుపెట్టుకో అన్న సంకేతంగా ఈ 5వ అనువాకంలో చెప్పడాన్ని మనం గుర్తు చేసుకోవచ్చు. సో 1వ అనువాకంలో చెప్పిన దాన్ని భగవంతుడితో ఏకత్వమైన ధ్యేయం అనే పరంగా అర్థం చేసుకున్నట్టయితే, ఈ 5వ అనువాకంలో ప్రపంచపరంగా చెప్పినటువంటి ఈ ద్వంద్వాన్ని, ఈ నామద్వందాన్ని ప్రపంచంలో నువ్వు నీ మనుగడ,
నువ్వు నడిచేటప్పుడు చేస్తున్న నీ పనులు అంటే ఈ పుట్టిన దగ్గర నుంచి శరీరం వదిలేదాకా ఈ మధ్యలో జరుగుతున్న వాటన్నిటిలో కూడా ఈ రుద్ర సంకల్పాన్ని ఈ నిగ్రహానుగ్రహ సమర్థమైన తత్వాన్ని కనుక నువ్వు గుర్తుపెట్టుకునేటట్టయితే నవ్వులాట కూడా నీ వల్ల తప్పు జరగదు, పొందవలసిన ఉత్తమమైనటువంటి స్థితి భగవద్ అనుగ్రహంతో పొందుతావు అన్న సంకేతంగా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ నిగ్రహానుగ్రహ తత్వాన్ని వేదంలోనే మనం యాక్చువల్గా దీన్ని ప్రత్యేకంగా మనం చూసేటప్పుడు హిరణ్య గర్భ సూక్తం అనే దానిలో దీన్ని ఎక్కువ స్పష్టంగా మనకు కనపడుతుంది. సో ఆ హిరణ్య గర్భ సూక్తం అంటే సూక్తం అంటేనే వేదంలో ఒక ప్రత్యేకమైన భాగం అనుకున్నాం. ఋగ్వేదంలో హిరణ్య గర్భ సూక్తం మనం చూస్తే ఓం ఏన ద్యౌ ఉగ్రాః పృథివీ చ దృఢాః ఏన నాకః యో అంతరిక్షే రజసో విమానే కస్మై దేవాయ హవిషా విధేమః. అంటే ఎవరి అనుగ్రహంతో, ఎవరి దయతో, ఎవరి సంకల్పంతో ఈ పంచభూతాత్మకమైనటువంటి ఆకాశం నుంచి భూమి దాకా ఉన్నటువంటి సమస్తమైన పంచభూతాలు అంత దృఢంగా, అంత శక్తివంతంగా, అంత ఆరాధ్యనీయంగా కీర్తింపబడుతున్నాయో, ఎవరి ఈ అన్ని లోకాలు అంటే భూభువన స్వహాని 14 లోకాలు చెప్తాం, అనంతకోటి బ్రహ్మాండాలు చెప్తాం, ఎవరి అనుగ్రహంతో ఇవన్నీ కూడా ఆ మాదిరి నిర్మించబడ్డాయో, సో ఎవరి అనుగ్రహంతో ఈ భూతాలు, ఈ కాలాలు ఇవన్నీ ఏర్పడ్డాయో అట్టి హిరణ్య గర్భ స్వరూపుడికి శతధ శరణాగత నమస్కారాల్ని అర్పిస్తున్నాను. ఆ అట్టి ప్రధానమైన భగవతత్వానికే నా హవిస్సులు సమర్పిస్తాను అని దాని అర్థం. అంటే ఏమన్నమాట అర్థం? సో ఏ భగవతత్వాన్ని రుద్రంలో చెప్పబడుతున్నారో ఆ తత్వాన్ని ఆ హిరణ్య గర్భ స్వరూపం, హిరణ్య గర్భాత్పూర్వంచత్వం, ఈ అనంతమైన సృష్టికి ఆధార ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కలిపినటువంటి స్థితిని హిరణ్య గర్భ స్థితి అంటే భూమి అంతా ఒకే ఒక బంగారు ముద్దలాగా, అంటే అనంతమైన సృష్టి మొత్తం అకార ఉకార మకారాలుగా విడిపోకుండా ఒకే ఒకటిగా ఉన్నప్పుడు ఆ ఒకటిలోంచి ఇవన్నీ వచ్చినాయి కాబట్టి ఆ స్థితి ఏదో ఆ స్థితికి అక్కడి నుంచి వచ్చినటువంటి తత్వం ఈ రుద్రతత్వం సుమా అన్న మాటని ఇండైరెక్ట్ గా ఈ మంత్రంలో మనకి ఇండికేట్ చేస్తున్నారు. సో ఈ అంటే ఒకటో అనువాకంలో చెప్పింది మళ్ళీ చెప్తున్నారు. ఒకటో అనువాకంలోనే ఉన్న ప్రాపంచిక పాచ సంబంధమైనటువంటి విషయాల పరంగా జాగ్రత్త ఉండమని, ఇక్కడ ఉన్న పునర్జన్మపరమైనటువంటి జాగ్రత్త, ఈ రెండింటికి ఒకటేమన్నా పంచమానువాకంలో ప్రపంచానికి సంబంధంగా, రెండోది ఏమన్నా మన భావాలసరంగా, ఈ రెండింటినీ సమన్వయించుకునే మళ్ళీ జన్మరహిత్యాన్ని అప్పుడు మాత్రమే పొందగలుగుతావు అన్న సంకేతంగా వీటిని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ నిరాకార తత్వాన్ని అమ్మవారి పరంగా ఇప్పుడు అంటే అమ్మవారి తత్వానికి శివతత్వానికి ఏమీ తేడా లేదు. ఎప్పుడు చాలాసార్లు మనం అనుకున్నాం వాగర్ధావ సంపృక్తం అని కాళిదాస్ ఆయన చెప్పిన మాట. లేదు, ఒకే బొమ్మ యొక్క 2 సైడ్స్ బొమ్మ బొరుసు అంటాం. వాటిని సపరేట్ చేయడానికి వీలేని అఖండమైనటువంటి ఏకత్వం, అదే అర్ధనారీశ్వరత్వము. ఒక సందర్భంలో స్వామి చెబుతూ కంప్లీట్ అర్ధనారీశ్వర తత్వం అంటే ఎక్కడో ప్రపంచంలో కేవలం కైలాసంలో ఉన్నది మనకి సంబంధం లేదనుకోమోకండి. ఒకే ఒక వ్యక్తిలో కనుక చూసేటట్టయితే మీలో ఉన్నటువంటి శ్వాసలో ఉన్నటువంటి అర్ధనారీశ్వర తత్వమే సోహం. సమాజ పరంగా కనుక చూసేటట్టయితే సంపూర్ణమైన మగవాళ్ళంతా కూడా పుంస్త్రీలింగ స్వరూపం అంతా కూడా శివతత్వానికి, ఆడవాళ్ళంతా కూడా స్త్రీతత్వానికి సహజమైనటువంటి ప్రతీకలు. సహజంగా శక్తితత్వం పురుషతత్వం కన్నా సహజ సిద్ధంగా ఎక్కువ శక్తివంతమైంది. ఇవన్నీ ఇండైరెక్ట్ గా స్వామి మనకి చెప్పిన మాటలు. అందువల్లనే అంటే దానికి వేదం మనకి ఏం చెప్తుందంటే, శాస్త్రాలు మనకి ఏం ఇండికేట్ చేస్తాయంటే, స్త్రీలు సహజంగానే శుద్ధులు, మగవాడు ప్రయత్నపూర్వకంగా శుద్ధి కావాలి. ఏమిటి దాని అర్థం? సహజత్వంగా అంటే శుద్ధత్వం అనేది ఒక సహజ లక్షణం. ఇవన్నీ ఎవరికి? స్త్రీ లక్షణాలు ఉన్న వాళ్ళందరి గురించి మాట్లాడుతున్నాం. అంటే ఆకారపరమైనటువంటి ఒకటే సరిపోకుండా లక్షణపరంగా స్త్రీత్వాన్ని పొందిన సహజమైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సహజంగానే శుద్ధులు. స్వామి ఇంకా చాలా సూక్ష్మంగా దాన్ని ఏం చెప్పారు? షోడశ అవతారమూర్తి భగవంతుడు అయ్యేటట్టయితే
మహానుభావులు, జ్ఞానులు, యోగులు వీళ్ళంతా కూడా దాదాపు 10 కళల దాకా పొంది ఉంటారు. అంటే వాళ్ళు స్వామి సంపూర్ణత్వం 16 అయితే వీళ్ళు 9, 10 కళల దాకా పొంది ఉంటారు. మానవులకి 4 కళలు ఉంటాయి. అంటే మగవాళ్ళకి 4 కళలు ఉంటాయి. జన్మనివ్వాల్సినటువంటి సృష్టికి కారణభూతమైనటువంటి తన నుంచి మళ్ళీ అదే మాదిరి సృష్టి చేసేదానికి అవకాశం ఉన్నటువంటి స్త్రీకి మాత్రం 6 కళలు సహజంగా ఉన్నాయి అని చెప్పారు. అంటే 1.5 టైమ్స్ సహజంగా ఎక్కువ ఆధ్యాత్మికంగా శక్తివంతురాలు స్త్రీ అని దాని అర్థం. ఇవాళ సమాజంలో సాధారణంగా మనం చూసే మాట సమానత్వాన్ని కోరుతున్నాం. ఏమిటా సమానత్వం? సమాజంలో పురుషుడు ఏ మాదిరిగా ఉన్నాడో, అంటే బలాదురుగా తిరుగుతున్నాడు, ఏ మాదిరిగా ఉన్నాడు, వాళ్ళతో మేము కూడా సమానం కావాలని కోరుతున్నాం. అంటే ఆధ్యాత్మిక యాంగిల్లో చూసినప్పుడు ఉన్నటువంటి స్థితి, లౌకిక భావంలో ఉన్నటువంటి చూసిన స్థితి ఎంత తేడా ఉంటుందో, హస్తిమసికాంతరం తేడా ఎట్లా ఉంటుందో చూడండి. షిరిడి అవతారంలో స్వామి తన తలకిందులుగా నీళ్ల కంటకుండా వేళ్లాడదీసి చాలా అఖండమైన ఆనందం ఉంటారు. అంటే సమాజంలో కూరుకుపోవటంలో భగవంతుడికి దూరం అయిపోవటం అనే దాన్ని, సమాజం నుంచి వ్యతిరేకంగా అపోజిట్ డైరెక్షన్లో బయటికి వచ్చే ప్రయత్నాన్ని భగవంతుడికి దగ్గర కావటాన్ని కనుక అనుకునేటట్టయితే సహజంగానే భగవంతుడు ఎక్కువ శక్తివంతమైనటువంటి స్థితిలో ఆడవాళ్ళని తయారు చేయడంలో ఉద్దేశం ఏంటంటే సృష్టి యొక్క రక్షణా బాధ్యత, అంటే వాళ్ళని తన జనరేషన్ని కాపాడి మళ్ళీ ఆధ్యాత్మికం వైపు మలవగలిచినటువంటి శక్తి వాళ్ళకి ఉన్నది కాబట్టే, అందువల్లనే వాళ్ళకి సంతానానికి అనే శక్తి ఇచ్చాడని, వాళ్ళ మూలంగానే సృష్టి బాగుపడాలని ఇండైరెక్ట్ సంకేతం. అట్లాంటిది సపోజ్ వాళ్ళు సహజంగా నో మేము కూడా వాళ్ళతో పాటు ఈక్వల్గా పనికిరాని వాళ్ళగా తయారు కావాలి అనే భావన వ్యక్తం చేయటంలో సమంజసత్వం లేదు అని తెలుసుకోవటం అనేది మొదటి మెట్టు. తర్వాత వాళ్ళలో సహజంగా భగవంతుడు ఇచ్చినటువంటి సహజ శక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని రిటైన్ చేసుకునే విధానమే కాకుండా వాటిని పెంచుకునే విధానమైన ప్రోగ్రెస్ పరంగా ఉండాలి అన్న సంకేతాన్ని ఇందులో మనం చూడొచ్చు. అంటే రామకృష్ణ పరమహంసని ఎగ్జాంపుల్గా దీన్ని కనుక తీసుకునేటట్టయితే, రామకృష్ణ పరమహంసని గురించి ఆనాడు ఉన్నటువంటి రాచరికపు రోజులవి. ఆయన అంతఃపురంలోకి వచ్చి తిరుగుతూ ఉండేవాడు. మధ్య మధ్యలో ఈ ప్రసాదము, పూజారి కాబట్టి ప్రసాదం తీర్థం అది ఇచ్చేదానికి వచ్చేవాడు. ఆయన ఎప్పుడు మా మధ్యలోకి వచ్చిన ఒక మగవాడు వేరే మగవాడు వచ్చాడు అన్న ఫీలింగ్ మాకెన్నడూ కలగలేదు అంటారు. అంటే సహజ సిద్ధంగా ప్రయత్నపూర్వకంగా తన 10 అంశాలు 11, 12 ఆ స్థితుల దాకా పెరిగిన వ్యక్తి కాబట్టి ఆధ్యాత్మిక పురోగతి సహజ సిద్ధంగా, అంటే లాలిత్యాన్ని, మృదు మధురత్వాన్ని, సమాజంలో అందరి చేత యాక్సెప్టబుల్ కావటాన్ని, ఈ లక్షణాల్లో కూడా ఇండైరెక్ట్ గా మానవుల్లో ఉన్నటువంటి దైవత్వం పెరుగుతోందే తగ్గుతోందే? వచ్చినప్పుడల్లా చీచి ఎందుకు వచ్చాడు రా వీడు అనే పరిస్థితి కనుక వచ్చిందంటే అది ఒక మాదిరి ఇండికేషను. అయ్యో ఇది చాలా మహత్తరమైనటువంటి అనుభూతి మనం పొందుతున్నాం అనే ఫీలింగ్ వస్తే అది ఇంకొక రకమైన అనుభూతి. అది పురోగతి, ఇది తిరోగతి. ఈ పరంగా మనని మనం బేరీజ్ వేసుకునేదానికి ఈ సొసైటీ మనకి పనికొస్తుంది. ఈ సొసైటీలో కూరుకుపోయేదానికి కాదు, సొసైటీని ఒక బ్లాక్ బోర్డ్ లాగా ఉపయోగించుకొని, ఆ బ్లాక్ బోర్డు ఉపయోగించుకుని దాని మీద రాసిన దాన్ని బట్టి మనం నేర్చుకుంటాం తప్ప బ్లాక్ బోర్డుని నెత్తిన మోసుకోం. అట్లా సమాజంలో ఉంటూనే సమాజాన్ని ఆధారంగా తీసుకుని మన పురోగతిని మనం ఎట్లా పెంచుకోవాలి, దాని అదర్వైజ్ ఏమవుతుంది, ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం పొందాలనేటట్టయితే ఈ సమాజాన్ని అడ్డు పెట్టుకుని అందులోనే ఉంటూ మనం పొందవలసిన పురోగతి పొందటం. సమాజంలో కూరుకుపోయినామా, ఆ మీడియా ఆపోజిట్ వెంటనే అదే వర్షం బాణాల వర్షంగా మళ్ళీ పునర్జన్మ పరంగా అక్కర్లేని ఆలోచన పరంగా ఇంకా కూరుకుపోయే విధానంగా పోవటం, రెండిటికీ దోహదం చేసే శక్తి ఒకటే సుమా. ఏ మాదిరిగా మిమ్మల్ని మీరు తర్ఫీ చేసుకుంటారు, ట్రైనింగ్ ఇచ్చుకుంటారు, ఆలోచనలు మలుచుకుంటారు, అది మీకు వదిలేస్తున్నాను అన్న సంకేతాన్ని ఈ మంత్రంలో మనం చూడొచ్చు. సో అమ్మవారి పరంగా దీని కనుక చూస్తే
మనం ఇందులో ఏం చేస్తాం, నిగమాగమ వర్ణిత అనే మాట చెప్తూ నీ ఆజ్ఞని అనుల్లంఘనీయము. అమ్మవారి యొక్క మాట జవదాడటానికి వీలు లేదు అన్న పరమైనటువంటి నామాల్ని అమ్మవారి నామాల్లో మనం చూడొచ్చు. అంటే ఈ శివశక్తుల యొక్క ఏకత్వాన్ని మనం అర్థం చేసుకున్నాం. శివుడికి కానీ శక్తి కానీ వేరే ఏమీ తేడా లేదు. ఒకే ఒక తత్వాన్ని లింగపరమైనటువంటి తేడాతో చూడటమే తప్ప ఇద్దరు జస్ట్ ఒకటేను అనే పరంగా అన్వయం చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇవాళ సూర్య సంగతి, సూర్యుని గురించి మనం అనుకున్నాం. ఈ సూర్యుడి ద్వారానే, అంటే అనేకమైనటువంటి సూర్యుడి కన్నా ఎంతో ఎక్కువ శక్తివంతమైనటువంటి నక్షత్రాలు, గ్రహాలు ఎన్నో ఉన్నా కూడా సూర్యుడిని ఆధారంగా చేసుకొని ఆ సూర్యుడి ద్వారానే విశ్వాన్ని పరిపాలిస్తున్నాడు భగవంతుడు అనే మాట కూడా మనం తెలుసుకున్నాం. అందువలనే ఆ సూర్యతత్వం యొక్క ప్రత్యేకతని 1వ అనువాకం 7వ మంత్రంలోను 8వ మంత్రంలోను చాలా విశిష్టంగా ఒక్కొక్క ఏ కిరణాల మూలంగా ఏ గ్రహాన్ని రక్షిస్తున్నాడు, ఏ కిరణాల మూలంగా ఏ లోకాన్ని ఎట్లా రక్షిస్తున్నాడు, ఆ వివరాలన్నీ కూడా ఎన్ని రకాల కిరణాలు ఉన్నాయి ఇవన్నీ తెలుసుకున్నాం. సో ఈ శివుడికి ఏ మాదిరిగా అష్టమూర్తులు ఉన్నాయి, అష్టమూర్తులతోనే ఈ విశ్వాన్ని పరిపాలిస్తున్నాడు అనుకున్నాము. తన యొక్క రిప్రజెంటేటివ్ అయిన సూర్యుడికి కూడా అదే మాదిరి అష్టమూర్తి తత్వాన్ని, సూర్యుడి యొక్క అష్టమూర్తి తత్వాన్ని కూడా కొన్ని 1-2 సందర్భాల్లో మనం తెలుసుకున్నాం. సో ఈ అష్టమూర్తి తత్వంతో ఉన్నటువంటి సూర్యుడిలో కూడా ఈ మీఢుషే ఇషుమ ఈ 2 లక్షణాలు వర్తిస్తాయి సుమా. అంటే నిత్య జీవితంలో మనం చూసే సూర్యుడిలో కూడా కోటానుకోట్ల కిరణాలు అనుక్షణం వర్షించటం, అదే కిరణాలతో మన ఆహ్లాదం కలిగించటం, వర్షాలకి, ఋతువుల మార్పుకి, మన పురోగతికి, మన ఆహార ప్రక్రియకి అదే కిరణాలతో ఏ మాదిరిగా ఉపయోగపడుతున్నాడో అదే కిరణాలతో శిక్షించేదానికి, దహించేదానికి, లేదు మనల్ని చాలా తప్పింపజేసేదానికి ఆ పరంగా కూడా ఉపయోగించగలగటం అనేది నిత్య జీవితంలో సూర్యకిరణాల్లో మనం చూసే 2 రకాల శక్తులు కేవలం భగవంతుడి యొక్క రిప్రజెంటేటివ్ అయిన సూర్యుడిలోనే ఇట్లాంటి స్థితి మనం చూస్తున్నప్పుడు, సూర్యుడి యొక్క ఆధారభూతమైనటువంటి శక్తి అగ్ని, ఆ అగ్నికి అధిదేవత ఆధారభూతమైన శక్తి పరమేశ్వరుడు అనుకున్నప్పుడు ఎట్లాంటి చండశాస్త్రకమైనటువంటి శక్తి లేదు, ఎట్లాంటి అనుగ్రహమైనటువంటి ఇది ఉంటుంది, ఎంత తీవ్రంగా ఈ నిగ్రహ అనుగ్రహ తత్వాలు భగవంతుల్లో ఉంటాయి అనేది జస్ట్ వీ కెన్ ఇమాజిన్. అందుకనే ఆ పరమేశ్వర తత్వాన్ని గురించి ఉపనిషత్తులు కానీ వేదం కానీ చెప్పేటప్పుడు సత్యకామ సత్య సంకల్ప అనే మాట చెప్పింది. ఇది సాధారణంగా ప్రాక్టికల్గా మనం అర్థం చేసుకోవడం కొంచెం కష్టమైనా నిత్య జీవితంలో ఇన్ని సంవత్సరాలు భగవాన్ సత్యసాయిబాబాని మనం చూసాం కాబట్టి ఆ సత్య సంకల్ప సత్యకామ అనేది భగవతత్వంలో ఎట్లా ఉంటుందని ప్రత్యక్షంగా చూసాం కాబట్టి మనకు అర్థం చేసుకోవడం తేలికే. మనం విభూతి చేయాలి, మనం విభూతి ఎవరికైనా ఇవ్వాలనుకున్నాం, ఆ విభూతి పట్టుకొచ్చే మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది, దాన్ని ఏం చేయాలి, దాన్ని ఎట్లా పుటం పెట్టాలి, ఎట్లా కాల్చాలి, ఎట్లా విభూతి ఎట్లా పొట్టం కట్టాలి, ఎట్లా వేయాలి, ఇవన్నీ ఆలోచిస్తాం. అదే భగవంతు సంకల్పం కలిగింది అనుకోండి, సంకల్పం కలగగానే వెంటనే అదే ఆటోమేటిక్గా ఏర్పడుతుంది. కారణం ఏమిటి? ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అనేది మనలో 3 స్థాయిల్లో ఉంటాయి. ఇల్లు కట్టాలి, ముందు ఇల్లు కట్టేదానికి మనకు సంకల్పం కావాలి, అది ఇచ్ఛాశక్తి. దానికి కావాల్సిన వనరులన్నీ ఏర్పాటు చేసుకోవాలి, అది జ్ఞానశక్తి. తర్వాత దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి, అది క్రియాశక్తి. సో ఆ ఇచ్ఛా, జ్ఞాన, క్రియ అనేది 3 స్థాయిల్లో సపరేట్గా ప్రయత్నపూర్వకంగా మనం సాధించాల్సిన స్థితి మానవుల్లో ఉండేటట్టయితే, భగవంతుల్లో ఈ 3 ఒకే సందర్భంలో ఒకదానిలో ఒకటి ఆటోమేటిక్గా ఉంటాయి కాబట్టి సంకల్ప మాత్రం చేతనే సర్వం సిద్ధిస్తాయి. అది మన ఎన్నోసార్లు స్వామికి ఎవడికి గొలుసు ఇవ్వాలనిపించింది, వెంటనే చేతులు ఆటోమేటిక్గా అది ప్రొడ్యూస్ అయిపోయింది. అంటే సంకల్పానికి దాని ఎగ్జిక్యూషన్కి తేడా ఉండదు. కారణం ఆ 3 ఒకే కేంద్ర బిందులో ఉన్నాయి కాబట్టి. ఈ మూడు వేరువేరుగా ఉన్నటువంటి మన స్థితి నుంచి, అంటే మనది కర్మజన్మ కాబట్టి ఈ 3 వేరుగా ఉంటాయి, వాళ్ళు కారణజన్మలు కాబట్టి ఆ 3 ఒకటే ఉంటాయి. సో ఈ కర్మజన్మ స్థితి నుంచి ఆ కారణజన్మ స్థితికి ప్రయాణం చేయటమే సాధన. ఆ మాదిరిగా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సో
శివుడి యొక్క రిప్రజెంటేటివ్స్ సెకండ్ లెవెల్ దేవతా స్వరూపులైనటువంటి సూర్యుల్లో ఈ మీఢుష్టమ తత్వం అట్లాగే ఇషుమతే తత్వం ఈ రెండు ఎట్లా వ్యక్తం అవుతాయో ఇదే మాదిరి వరుణుల్లో కూడా వ్యక్తం అవుతాయి. వరుణ ఆదిత్య వరుణుల్లో కూడా వర్ష రూపంలో అనేక వందల వేల సంఖ్యలో వర్ష బాణం అనే రుద్రంలో ఒక మంత్రం కనుక చూసేటట్టయితే ఆ చిట్ట చివరి వాకల్లో అన్నమే నీకు బాణంగా వాడేవాడా, వర్షాన్నే నువ్వు బాణంగా వాడేవాడా, వాయువునే బాణంగా వాడేవాడా అనేది కూడా మాటలు మనకు కనపడతాయి. ఆ అర్థం వచ్చేది చివరిలో రుద్రాను నమ్మక భాగంలో చివరిలో. అంటే విశ్వంలో ఆయనకి బాణం కాంది లేదు కాబట్టి ఇదే సాధారణమైనటువంటి వర్షం మనకి ఆహ్లాదం అది లేకపోయేటట్టయితే జీవన వ్యవస్థ నడవదు. సమస్త భూతాలకి ఆ వర్షం, ఈ పర్జన్యుడు, ఈ సూర్యుడు ఆధారం. ఇదే వర్షం చాలా యుగాంతానికి మొత్తం భూమిని మొత్తం తనలో కబళించి తనలో కలుపుకునే విధానంగా కూడా రావచ్చు. అంటే నిగ్రహ అనుగ్రహ సమర్థత సెకండరీ లెవెల్ దేవతా స్వరూపాల్లోనే కనబడుతున్నప్పుడు వీళ్ళకి ఆధారభూతం, వీళ్ళకి కారణభూతమైనటువంటి పరమేశ్వరుల్లో ఆ నిగ్రహానుగ్రహ శక్తి ఎంత తీవ్రంగా ఉంటుంది అనేది ఊహించవచ్చు. దీన్నే అమ్మవారి నామాల్లో ఉన్మేష నిమిషోత్పన్న అనే నామంలో మనం చూద్దాం. కన్ను మూసి కన్ను తెరిచే లోపల అనంతమైనటువంటి భువనాలన్నీ కూడా సృష్టి స్థితి లయాలు అయిపోతే మాత అనే మాటలో అంటే కేవలం ఆ శివ సంకల్పానికి ఎంత శక్తి ఉన్నది, ఆ సంకల్పాన్ని పాజిటివ్గా మన పురోగతికి ఉపయోగపడే విధానంగా దాన్ని ఉద్దీపన చేసే ప్రక్రియని సాధన అనుకోవచ్చు. సో మనం చేస్తున్న కార్యాలు కనుక ఆ వృక్షంలాగా లేదు, ఆ నీలకంఠ తత్వం లాగా లేదు, ఏది రిపీట్ అవుతున్న మంత్రాలను మనం చూసేటైతే మనకు అర్థమవుతుంది. ఆ మాదిరిగా మన ప్రయత్నంగా ఉండేటట్టయితే భగవంతుడి యొక్క అనుగ్రహం ఆటోమేటిక్గా మనకి లభ్యమవుతుంది అన్న పరమైనటువంటి దీనిగా మనం అన్వయం చేసుకోవచ్చు. సో ఈ భగవంతుడి యొక్క ఫర్ ఎగ్జాంపుల్ భగవంతుడిలో మనకి వ్యక్తమయ్యే తత్వంగా మనం చూసేటట్టయితే ఈ మీఢుష్టమ తత్వం, ఇషుమతే తత్వం వీటిని మనం అర్థం చేసుకునేదానికి ఆయన కాలకూట విషాన్ని సేవించేదానికి ఎవరు పిలిచారు? కారణం ఏమిటి? లోకాలని రక్షించాలనే ఆతృత తప్ప సహజ స్వభావ సిద్ధంగా తనంతట తాను పోయి ఆ కాలకూట విషయాన్ని ఏకీకృతం చేసి తీసుకుని కంఠంలో నిలపటం అనేదాన్ని భగవంతుడి యొక్క మీఢుషే తత్వం అనొచ్చు. అంటే వర్షించే తత్వం, అనుగ్రహాన్ని వర్షించే తత్వం. ఇప్పుడు స్వామి చాక్లెట్ ఇచ్చేది ఆ పిల్ల కథ ఒకసారి గుర్తు చేసుకోండి. నేను తీసుకుంటే నా చేతిలో కొంచెమే పోతే స్వామి ఇస్తే చాలా ఎక్కువ అనే ఆ మాట గుర్తు చేసుకోండి. అంటే భగవంతుడిది ఎంతో ఉదాత్తంగా ఉంటుంది. ఈ సందర్భంగా మీకు చిన్న ఉదాహరణ చెప్తా. జరిగింది ప్రాక్టికల్గా నిత్య జీవితంలో జరిగేది. ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇన్స్టాల్ చేస్తున్న రోజులు అంతా కూడా చాలా 100కి 100 రూపాయలు, ఒక పైసా ఆవిడికి పేషెంట్కి ఖర్చు లేకుండా పేయింగ్ డెస్క్ అనేది లేకుండా ఏర్పాటు చేయబడ్డది హాస్పిటల్. అది బాగానే ఉంది. సో ఖర్చు మాత్రం ఏం తగ్గలేదు. టెరిషరీ మెడికల్ కేర్ చాలా ఫ్రీగా అందించటం అంటే మామూలుగా అందించడమే కష్టం. అట్లాంటిది హైయెస్ట్ లెవెల్ మెడికల్ కేర్ దీనికి ఎంతమంది వాలంటరీగా వచ్చి సర్వీస్ చేసేవాళ్ళు వస్తారు అనేది మనకి తెలియదు. కాబట్టి కొంతమందికి జీతాలు ఫిక్స్ చేసుకోవటం, ఆ స్ట్రక్చర్ అదంతా ఉండాలి. కాబట్టి సో మా వాళ్ళు ఏమనుకున్నారు, ఇందులో కంట్రోల్ ఫైనాన్స్ వాళ్ళు సహజంగా వాళ్ళ ఆలోచన విధానటువంటి ఎంత తక్కువ ఖర్చులో మనం దీన్ని ముగించేటట్టయితే స్వామికి అంత ఎక్కువ సంతోషిస్తాడు, అది భావన. ఆ చేసే పనిలో కూడా ఎట్లా ఉండాలి, దానికి తగ్గట్టుగా సిస్టమేటిక్గా సైంటిఫిక్గా గవర్నమెంట్ రూల్స్కి అనుగుణంగా ఏమాత్రం దాటిపోకుండా ఉండేది కూడా ఉండాలి. అంటే మనకిచ్చిన ఫ్రేమ్ వర్క్లోనే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫిక్స్ చేయాలి. సరే, వాళ్ళు ఆలోచించి 3 రకాల పే స్కేల్స్ తయారు చేశారు. ఆ 3 రకాల పే స్కేల్స్లోనూ మొదటిది ఏమన్నా ఆంధ్రప్రదేశ్లో అది కట్టారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పే స్కేల్స్ దానికి మాదిరిగా ఇద్దాము. దానికి మన పక్కనే స్టేట్ కర్ణాటక స్టేట్ ఉంది. స్వామి కూడా చాలా తరచుగా బెంగళూరు వెళ్ళిపోతాడు. ఆ కర్ణాటక స్టేట్లో ఉన్న మెడికల్ స్కేల్స్ రెండోది. మూడోది ఏమన్నా హైయెస్ట్ ఆల్ ఇండియా
ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఢిల్లీ, వాళ్ళది 3వ స్కేల్స్ అది. వీళ్ళందరూ స్వామి దగ్గరికి పోయేటప్పుడు వీటిల్లో ఈ స్ట్రక్చర్లో ఎట్లా ఉన్నది, హైయెస్ట్ ఏమన్నా ఆల్ ఇండియా లెవెల్ స్కేల్స్ ఉన్నది మెడికల్ ఇన్స్టిట్యూట్ది. మధ్యస్థంగా ఆంధ్రప్రదేశ్ ఉన్నది, చాలా తక్కువగా కర్ణాటకది ఉన్నది. 100% కర్ణాటక స్వామి ఒప్పుకుంటారు, ఇది కన్వీనియంట్ అనుకుని ఆ 3 స్ట్రక్చర్లు తీసుకుని స్వామి బ్లెస్సింగ్ కోసం పోయినారు. స్వామి చెప్పిన మాట, ఆల్ ఇండియా లెవెల్ తీయండి, మన వాళ్ళు చాలా సంతోషంగా హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా అందరూ సర్వీస్ చేయాలి, ఈ స్కేల్స్ ఇంప్లిమెంట్ చేయండి అన్నారు. వీళ్ళు ఆశ్చర్యపోయి వచ్చి ఇంప్లిమెంట్ చేశారు. అంటే ఆ మీఢుషే తత్వం అనేది మ్యాక్సిమం మన చేత అల్పాతి అల్పమైన చిన్న చిన్న ఏదో పనులలో మనని వినియోగించి చిన్న సేవ చేశాము, లేదు ఏదో చిన్న కార్యక్రమం చేశాము, లేదు నిజంగా భగవంతుడికి మన హారతి కావాలి, మన పూజలు కావాలి, మన తృప్తి కోసం మనం చేస్తున్న భగవంతుడు దానికి అనుగ్రహించి ఫలితాలు ఇవ్వటం అనేది అది నిత్య జీవితంలో దాన్ని మీఢుషే తత్వంగా కనుక మనం భావించేటట్టయితే ఆ భగవతత్వం నుంచి మనం పొందవలసిన నార్మల్ ఫలితాల కన్నా చాలా ఎక్కువగా పొందేదానికి అవకాశం ఉంటుంది అన్న రహస్యాన్ని ఇండైరెక్ట్ గా ఈ మీఢుషే తత్వం చెప్తోంది. అందువల్ల ఈ మీఢుషే తత్వాన్ని ఎట్లా మనం నిత్య జీవితంలోకి ఆహ్వానించగలగాలి అనేది తెలుసుకోవటమే సాధనా రహస్యం. స్వామి సేవ చేయమన్నారు, లేదా ఇంకోటి చేయమన్నారు, చేస్తున్న ఏ పనైనా సరే త్రికరణ శుద్ధిగా చేయి. మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మానవ, మనస్సన్యం వచస్సన్యం కర్మణ్యన్యం దురాత్మన. అసి మహాత్ముడికి దురాత్ముడికి చాలా సూక్ష్మమైన తేడాతో ఎంత అంటే 180 degrees వేరియేషన్ ఎట్లా చూపించారో ఈ సూక్ష్మతత్వాన్ని పట్టుకునే మార్గాన్నే సాధన రహస్యం అంటారు. దాన్ని పట్టుకోండి అన్న సంకేతాన్ని ఈ మంత్రం మనకి మీఢుషే అనే తత్వంలో ఇండికేట్ చేస్తుంది. అట్లాగా ఇషుమతే తత్వానికి మనం చూసేటట్టయితే దానికి ఎగ్జాంపుల్గా దక్ష ప్రజాపతి, అంతకన్నా దక్షుడు అంటేనే సహజ సిద్ధంగా చాలా శక్తివంతమైనవాడు, చాలా సమర్థుడు అని అర్థం. ఎంత సమర్థుడు కాకపోయేటట్టయితే శివుణ్ణి పిలవకపోయినా సరే బ్రహ్మ విష్ణునిద్దరు సమస్త దేవతలు అన్ని గ్రహాలు అందరూ వచ్చేట్టు ఏర్పాటు చేశాడు. సప్తఋషులు అందరూ వచ్చారు, ఎక్సెప్ట్ శివుణ్ణి మాత్రం పిలవలే. అంటే శివరహితమైంది ఏం చేయడానికి ఉపయోగం లేదని తెలిపేదానికి విష్ణుమూర్తి కూడా రావటం జరిగింది. సో అంతటి మహత్తరమైనటువంటి యజ్ఞాన్ని జస్ట్ ఒక ఆలోచనతో ఒక థాట్తో పూర్తిగా భస్మీపట్లం చేయటం, ఆయన తల తీసేసి, అంటే ఈ ఆలోచన విధానం గొర్రెపోతులాగా, అంటే గొర్రెపోతలుగా పెట్టడంలో అర్థం ఏమిటి, ర్యామ్ అంటే మూర్ఖానికి ప్రత్యేక, తలకాయ పగిలేదాకా ఢమ్ ఢమ్ అని యుద్ధం చేస్తూనే ఉంటుంది. అది ఆ మూర్ఖమైన ఆలోచన మానేసి సరైనటువంటి ఆలోచన పొందు. ప్రజెంట్గా నువ్వు ఉన్న స్థితి ఏంటంటే ఆ ర్యామ్ స్టేట్, ఆ మాదిరి సంకేతంతో దాన్ని పెట్టి తర్వాత మళ్ళీ అదే తత్వాన్ని కాశీలో ఆయన తపస్సు చేయటం, పొందవలసినటువంటి అఖండమైనటువంటి జ్ఞానాన్ని పొంది భగవంతుడు ఐక్యంగా అవటం. అంటే నిగ్రహ అనుగ్రహ తత్వాన్ని భగవంతుల్లో మనం చూడగలుగుతాం. కాబట్టి అహంకారం చూపించామా, నిగ్రహత్వాన్ని ఇన్వైట్ చేస్తున్నాము, సమత్వాన్ని చూపించామా, మీఢుషే తత్వాన్ని ఇన్వైట్ చేస్తున్నాము. ఏది ఎవరు ఇన్వైట్ చేస్తారు అది మీకు వదిలేస్తున్నాను అన్న పరమైనటువంటి భావనని ఇందులో మనం చూడొచ్చు. ఇట్లా ఈ మంత్రాన్ని, అంటే అంతకుముందు ఆల్రెడీ దీని గురించి మనం చెప్పుకుని ఉన్నాము. అదే నామాలు ఇండైరెక్ట్గా మళ్ళీ ప్రత్యక్షంగా అదే నామాలు మళ్ళీ 5వ అనువాకంలో రిపీట్ కావడంలో నుండి ప్రత్యేకతని ఈ మాదిరిగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ మంత్రానికి సంబంధించినటువంటి ఈ మంత్రభావాన్ని శ్లోక రూపంలో శత అనంత ఇషు ధన్వయుతం విశ్వవ్యాపకం త్వం కృపావర్త ప్రధానార్థం ఏకబిల్వం శివార్పణం. అంటే అనేక రకాలైనటువంటి ఓ నమః అంటే ఎన్నో ధనస్సులు, ఎన్నో బాణాలు అనే పరంగా మనం చెప్పుకున్నాం. ఎందుకు 4వ అనువాకం నుంచి 3వ అనువాకం 9వ మంత్రం నుంచి ఇవన్నీ కూడా ఓ నమఃగా 4వ అనువాకం చివరి దాకా దాదాపు 26 మంత్రాల్లో విశ్వంలో బాహుళ్యానికి
ఓ ఓ నమః అనే పరంగా మనం చెప్పుకున్న మంత్రాలని మనం గుర్తు చేసుకునేటట్టయితే శత సహస్ర అనే అనేక సంఖ్యలో ఉన్నటువంటి ధనస్సులు ఎన్ని లోకాలు ఉన్నాయో ఎవడికి తెలియదు. ఎన్ని రకాల జన్మలునే మన 84 లక్షల భూలోకంలో మనకి తెలిసి లెక్కగా అనుకుంటున్నాం. ఇంకెన్ని ఉన్నాయో మనకి తెలియదు. సో ఇవి ఈ మాదిరిగా వీటన్నిటికీ చేయగలిగిన సమర్థుడి స్వామి నువ్వు. శత అనంత ఇషు ధన్వ ఎన్ని రకాల భావాలు, ఊహాతీతమైన నెగిటివ్ భావాలు భండాసురుల్లో మనం చూస్తాం. విశుక్ర ప్రాణహర అంటే సమస్త జీవజాతిలోనూ ఆ శుక్రంలో ఉన్న శక్తిని హరించేట. అది మనం ఊహించగలుగుతామా? అసలు అట్లాంటి భావన కూడా చేయలేం. అంతటి నెగిటివ్ శక్తులు దానికి తగ్గట్టుగానే తగ్గ పాజిటివ్ శక్తులతో ఈ అనంత విశ్వం. అది హిరణ్యకశిపుడు ఫర్ ఎగ్జాంపుల్. హిరణ్యకశిపుడు ఆ వరం కోరిన విధానం చూస్తే ఏ పర్ఫెక్ట్ లౌకిక జీవి అనిపిస్తుంది. ఇంట్లో చావకూడదు, బయట చావకూడదు, రాత్రి చావకూడదు, పొగలు చావకూడదు అంటే ఏమిటి, ఆల్మోస్ట్ వాడిని చంపడానికి ఇంపాసిబుల్ అన్న మాదిరిగా వరాలు కోరిన. సో దానికి తగ్గట్టుగానే ఏ ఆయుధం చూడకుండా, పొగలు కాకుండా, రాత్రి కాకుండా, నేల కాకుండా, ఆకాశం కాకుండా, అంటే ఏమన్నమాట, తెలివితేటలతో కానీ లేదు అహంకారంతో కానీ శక్తితో కానీ మనం భగవంతుణ్ణి కట్టడి చెయ్యలేము. కేవలం ప్రేమకి మాత్రమే కట్టుబడతాడు అన్న సంకేతంగా కూడా దీన్ని మనం తీసుకోవచ్చు. అందుకని త్యాగరాజుని గురించి చెప్పేవాడు, విశ్వం మొత్తాన్ని ఆటాడిచ్చే రాముణ్ణి తన పాటలతో ఆటలాడిచ్చాడు అని. అంటే అట్లాగే గోపికల గురించి చెప్తారు, విశ్వం మొత్తాన్ని శాసించే కృష్ణుడినే వాళ్ళు డాన్స్ చేయమంటే డాన్స్ చేశాడు, మధ్యలో ఏం చేయమంటే వాళ్ళు చేశారు అనే మాట. అంటే ప్రేమకి భక్తికి మాత్రమే కట్టుబడతాడు. ఆ మీడుషేడ్ తత్వాన్ని ఆహ్వానించి పొందవలసిన ఫలితం అది నేను పొందగలిగేదానికి స్వామి నన్ను కృపావర్ష ప్రసాదార్థం నీ యొక్క కృపావర్షం కావాలనేటట్టయితే ఆ మీడుషేడ్ తత్వాన్ని నేను ఉద్దీపింపజేయాలి, ఆ శక్తి నాకు ప్రసాదించు అన్న పరంగా ఈ మంత్రాల ఈ మంత్రం యొక్క భావాన్ని శ్లోక రూపంలో మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఈ మంత్రం ఇక్కడికి అయిపోతుంది. అంటే అయిపోవటం కాదు, మనకి తెలిసింది ఇందులో ఈ మాదిరిగా డిస్కస్ చేసుకున్నాము. ఈ 2 మంత్రాలు 8, 9 కలిపి చెప్పుకోవాల్సి ఉంటుంది. టైం ఓన్లీ 11 అయింది కాబట్టి క్వశ్చన్స్, ఇది ఫర్దర్ డిస్కషన్ లేకపోతే పాత వాటిలో ఏదైనా సందేహాలు ఉంటే అది అడిగేటట్టయితే అది మనం డిస్కస్ చేద్దామంటే ఇక్కడ ఆపుతాను. అందరికీ నమస్కారం.